నిజం వర్సెస్ సెన్సేషనలిజం మీడియాపై శిల్పా శెట్టి భర్త ఫైర్. ఏమైందండి? ఆయనకి ఏమైంది? రాజ్ కుంద్రా శ్రామికవేత్తలు వ్యాపారవేత్తల కంటే రకరకాల వ్యాపకాలు ఉంటాయండి. అందులో అవినీతి, ఆక్రమణలు, లేకపోతే రకరకాల కోణాలు కూడా ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ కొద్దీ సినిమా ఆర్టిస్టులను పెళ్లి చేసుకుంటారు. మీడియా సహజంగా ఎప్పుడైతే వస్తుంటే వ్యాపారవేత్తలను వాళ్ళను టార్గెట్ చేయడం కంటే వాళ్ళు చేసుకున్నటువంటి వివాహం చేసుకున్న వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది. అది సహజం కూడానండి. ఇప్పుడు ఏమైపోయిందంటే శిల్పా శెట్టిని చేసుకున్నటువంటి రాజ్ కుంద్రా 4 ఏళ్లుగా అండి ఈటీ దాడులను ఎదుర్కొంటున్నాడు. పోర్నోగ్రఫీ వీడియోలు తీసి ఇతర దేశాలలో ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్ముకుంటున్నాడు అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. అలా రకరకాలైనటువంటి ఆరోపణలు అతని మీద ఉన్నాయండి. సహజంగా ఏమవుతుందంటే అతను తీసే సినిమాల నిర్మాణ భాగస్వాముల్లో శిల్పా శెట్టి కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ కాబట్టి మీడియా సహజంగా ఆవిడ మీద కూడా ఫోకస్ పెడుతుందండి. దానికి ఆయన కంగారు పడుతున్నాడు. ఏమంటే నేనేదో తప్పు చేశాను, లేకపోతే నా తప్పుకు సంబంధించి కొంత విచారణ జరుగుతుంది, ఈడీ వాళ్ళు నా మీద సోదాలు చేస్తున్నారు, వాటికి నేను సమాధానం ఇస్తున్నాను, వాళ్ళకి సహకరిస్తున్నాను, ఇందులో నా భార్యను ఎందుకు లాగుతారు అన్నదే ఆయన క్వశ్చన్ అండి. కానీ నిజానికి ఆయన ప్రతి వ్యాపారంలోనూ ఆవిడ కూడా భాగస్వామిగా ఉన్న సందర్భంగా ఖచ్చితంగా ఆవిడ మీద కూడా ఫోకస్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని ఆయన తట్టుకోలేక బాధను వ్యక్తం చేశాడు. అలాగే శిల్పా శెట్టి లాయర్స్ కూడానండి, అంటే ఆవిడ ఫోటోలు ఉపయోగించుకోవద్దు, ఏదైతే ఈడీ సోదాలు జరుగుతున్నాయో అది భర్తకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన దానికి సమాధానం ఇస్తున్నాడు, సహకరిస్తున్నాడు. కాబట్టి శిల్పా శెట్టిని మాత్రము ఈ వివాదంలోకి లాగకండి, ఆవిడ ఫోటోలు ఉపయోగించడం కానీ చేయకండి అని చెప్పి ఆ లాయర్స్ కూడా కోరారండి. రైట్, మంచిదే, వేయకుండా ఉండటం మంచిది మీడియా కూడా. ఎందుకంటే ఆయన సమస్య కాబట్టి ఆమె సమస్య కాదు, ఆమెను ఎందుకు చేయాలి? అందుకని ఆ వీడియోలు ఫోటోలు వేయకుండా ఉండటమే మంచిది. అందుకని ఇక్కడి నుంచి మనం కూడా వేయవద్దు. ఎందుకనంటే అది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కదా, మా పరువు ప్రతిష్టలకు ఎందుకు భంగం కలిగిస్తారని. వాళ్ళు అడిగింది ధర్మమే. ఆమెది కూడా ఆరోపణలు ఉండి ఆమె మీద కూడా కేసు బుక్ అయితే అప్పుడు వేయొచ్చు. సరేనండి ఓం గారు, రైట్, థ్యాంక్ యూ.